నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన టీపీఆర్ సైనిక్ స్కూల్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సెట్టి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి భారీ కార్ల కాన్వాయ్తో విజయవాడ బయలుదేరి వెళ్లిన ముల్లపూడి బాపిరాజు. దారి పొడవునా విశేషంగా ఆకట్టుకున్న పసుపుమయంతో కూడిన కారుల ర్యాలీ. కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం. కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. కడకట్లలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించడానికి సర్వం సిద్ధం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం. తాడేపల్లిగూడెం మండలం ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులతో ఎమ్మెల్యే బొల్సెట్టిని కలిసిన ఎంఈఓ జ్యోతి. ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. టీబీఆర్ సైనిక్ స్కూల్ ఎస్ఎస్సీ ఫలితాల్లో మండలంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించింది. మండల ప్రథమ స్థానం ఐతం ఉషశ్రీ 594, మండల ద్వితీయ స్థానం కొమ్మిరెడ్డి వెంకటసాయి దివ్యాంజలి 593, పోలోతు భవ్య 588. ఈ ముగ్గురు విద్యార్థులు స్కూల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈ విద్యార్థులను విద్యా సంస్థ అధినేత టి భోగేశ్వరరావు అభినందించి సన్మానం చేశారు. కరెస్పాండెంట్ పద్మావతి, స్కూల్ డైరెక్టర్ అండ్ సీఈఓ రవికిరణ్ విద్యార్థులను అభినందనలు తెలియజేశారు. విద్యార్థులను తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీను సన్మానించి అభినందించారు. ఎంపీ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విద్యార్థులను అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్, కాలేజ్ ప్రిన్సిపల్ సాయి, ఏవో నాగరాజు, స్కూల్ హెచ్ఎం లక్ష్మీ కళ్యాణి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. చాలా మంచి కృషి చేస్తూ ఉన్నారు. అటు సైనికుల శిక్షణ, రెండవది అథ్లెటిక్స్, ఎన్సీసీ, మన అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు కూడా టాపర్స్గా తీసుకొచ్చే బాధ్యతనే వారు తీసుకోవడం సంతోషకరం. ఎందుకంటే వేల ఫీజులు కట్టేదానికంటే చిన్న స్కూలు మధ్యతరగతి కుటుంబాలు ఉండే విధంగా ఆయన స్థాపించినందుకు వారికి అభినందనలు. ప్లస్ ఈరోజు అయితే ఐతం ఉషాకు 544, తాడేపూడి మండల టాపర్గా ఉన్నారు. అదేవిధంగా కొమ్మిరెడ్డి దివ్యాంజలి 593, సెకండ్ మండల సెకండ్గా ఉన్నారు. పోలోతు భవ్య గారు 3rd ప్లేస్లో ఉన్నారు. మరి సంతోషం. మండలంలో తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో మండలంలో 3 ర్యాంకులు టీపీఆర్ రావడం వారిని అందరినీ తెలియజేసి మనందరూ కూడా పెంటపాటు మండలం అల్లంపురం గ్రామంలో ఉన్నటువంటి ఆ టీపీఆర్ స్కూళ్ళు మరి వారు చేసే కృషికి మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పెద్ద స్కూల్స్లో రావడం కాదు, చిన్న స్కూల్, మిడిల్ క్లాస్ అంటే ఆయన చదువును అందుబాటులో తీసుకురావాలని చేసే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదేవిధంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. పిల్లలందరికీ ఆ సరస్వతి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల ఇంకా మంచి అభివృద్ధి చెందాలి. వారు కూడా భవిష్యత్తులో మరి మరింత టాపర్స్గా ఉండి వారికి క్యాంపస్లోనే మంచి ఉద్యోగాలు రావాలని నా భావన. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్, జాతీయ ఉపాధ్యక్షుడిగా ముల్లపూడి బాపిరాజు ప్రమాణ స్వీకారం సందర్భంగా జిల్లా నలుమూలల నుండి భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలపర్రు టోల్గేట్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.
చాలా రోజుల తర్వాత ముల్లపూడి బాపిరాజుకు సముచిత స్థానం లభించిందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కలపర టోల్గేట్ నుండి సుమారు 1000కి పైగా కార్లతో మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్కు భారీగా ర్యాలీతో బయలుదేరారు. జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు ఈ సందర్భంగా బాపిరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ బలోపేతమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ముల్లపూడి బాపిరాజు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజుకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుండి సుమారు 100 కార్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ర్యాలీగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి బయలుదేరారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ విజయవంతం చేశారు. లోకేష్ గారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన, ఏదైతే అమెరికాలో విద్యాభ్యాసం చేసిన, పట్టణంలో చదువుకున్న, పల్లెటూరాడు కూడా చేయనంత విధంగా ఈ తెలుగుదేశం పార్టీకి ఆయన కష్టపడటం. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఎంపికైన తర్వాత మేము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పిలిపించాం. కార్యకర్తలందరూ కూడా లోకేష్ గారికి మద్దతుగా భారీ ఎత్తున రావాలనంటే ఏ గ్రామంలో కూడా, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, ఏ గ్రామంలో కూడా నాయకత్వం తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నాయకుడు అందరూ కూడా ఇవాళ మంగళగిరి ఆఫీస్కి వచ్చారంటే అది లోకేష్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ సోదర సమానుడు గొర్రెల శ్రీధర్ గారు, వాళ్ళ కుటుంబం కూడా 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టపడిన దానికి ఈ పార్టీ ద్వారా తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సోదరుడు గొర్రెల శ్రీధర్ గారిని ఎంపిక చేయడం కూడా మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మాకిచ్చింది అధికార పదవి కాకపోయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నాకుగా నేనైతే ఇవాళ జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, అంటే నాకు 50 సంవత్సరాలుంటే 16వ సంవత్సరం నేను రాజకీయాల్లో తెలుగు విద్యార్థి నల్లజర్ల మండల శాఖ అధ్యక్షుడిగా ప్రారంభమైనటువంటి రాజకీయం ఈ పార్టీ దయ వల్ల, ఈ పార్టీ కార్యకర్తల దయ వల్ల, ఈ పార్టీ కార్యకర్తల శ్రమ వల్ల, కార్యకర్తల యొక్క కష్టం వల్ల, వాళ్ళ త్యాగం వల్ల ఇవాళ ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలుగు విద్యార్థి మండల రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా తెలుగు యువత మండల రాష్ట్ర స్థాయిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్తో మొదలైనటువంటి నా ప్రయాణం రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారి నాయకత్వంలో ఉపాధ్యక్షుడు అవకాశం వచ్చిందనంటే తెలుగుదేశం పార్టీ కష్టపడే కార్యకర్తని, నాయకుడిని గుర్తించింది అని చెప్పడానికి నేనే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి సందర్భంలో ఇవాళ 3 పార్టీలని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ జనసేన కానీ బీజేపీని కానీ ఆ కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా మేము కూడా గౌరవించుకుంటూ ఈ ఎన్నికల్లో గట్టెక్కించేదానికి ఒక రాక్షసుని తట్టుకుని ఎన్నికలు చేసి బయట పెట్టేదానికి కార్యకర్త మీ ప్రేమ ఆప్యాయాలు మేము జీవితంలో 1000 జన్మలు ఎత్తినా జీవితకాలం మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమని చెప్పి తెలియజేస్తూ, మా అందరి అభిమాన నాయకుడు, రేపు భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ బాబు గారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంగా ఈరోజు బాబ్జీ గారి ఆధ్వర్యంలో మా రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున మంగళగిరి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మా అందరి అభిమాన నాయకుడు ముల్లపూడి బాపిరాజు గారికి కూడా ఈరోజు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన దానికి మా కార్యకర్తలందరూ ఎంతో సంతోషంగా ఉండి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మరో బీసీ నాయకుడు, పార్టీ అంటే క్రమశిక్షణగా ఉండే నాయకుడు, కార్యదర్శిగా మరొకసారి గొర్రెల శ్రీధర్ గారికి అవకాశం ఇచ్చిన దానికి
ఈ రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో పల్లా శ్రీనివాస్ గారు కానివ్వండి, అందరికీ కూడా మా శుభాకాంక్షలు, మా మండలం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే పార్టీకి క్రమశిక్షణగా పనిచేస్తున్న కార్యకర్తల కోసం పనిచేసే వ్యక్తి మా నారా లోకేష్ గారు. ఆయన మరిన్ని పదవులు అలంకరించే త్వరలోనే ఆయనకు మంచి పదవి రావాలని కోరుకుంటూ, ఆయన ఆశీస్సులతో ఈ పార్టీ ఇప్పుడు ఏదైతే 42 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని మరిన్ని సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో ఈ పార్టీ నడుస్తుందని కార్యకర్తలందరికీ ఒక నమ్మకం కలిగింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా యువతరం నాయకులు, నవతరం నాయకులైనటువంటి, రేపటి తరం నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మరి తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మరి యొక్క కార్యక్రమానికి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వలవల బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్ళటం జరుగుతుంది. రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ శుక్రవారం స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లను అందజేస్తుందన్నారు. పెన్షన్ల పెంపు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పోలవరం, అమరావతి ప్రాజెక్టుల నిర్మాణంతో కార్మికులకు పుష్కలంగా పని లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు చేస్తున్నట్లు బాబ్జీ తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల పిల్లలు 80,000 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు బాబ్జీ వెల్లడించారు. రాష్ట్రంలో తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మిక బోర్డు ఆధ్వర్యంలో లేబర్ అడ్డాలు నిర్మిస్తామన్నారు. దశల వారీగా వీటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తాను కార్మికుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బాబ్జీ తెలిపారు. ఈ సమావేశంలో టైలర్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, టీడీపీ నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల మరి న్యాయబద్ధమైన కోరికలు ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితులు ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఇద్దాం, తర్వాత మరిన్ని కార్యక్రమాలు ఇద్దామని చెప్పి ఒక మాట చెప్పి ఆ ప్రకారంగా మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి మ్యారేజ్ గిఫ్ట్ 20,000, ప్రసూతి సందర్భంగా 2 ఇష్యూలకి 30,000 రూపాయల చొప్పున ఇవ్వడం, సాధారణ మరణానికి 60,000 రూపాయలు ఇవ్వడం, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద 20,000 రూపాయలు ఇవ్వడం, ఈ 4 కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా కార్మికులకి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి అది ఖర్చు ఎంత అవుద్ది అన్న ప్రాతిపదిక కాకుండా మెడికల్ టెస్ట్లు చేయించడానికి ప్రభుత్వం మరి ఈవేళ టెండర్ పిలిచిన పరిస్థితి ఉంది. తాడిత పీడిత ప్రజలందరికీ అన్నా క్యాంటీన్లు దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఈవేళ ఎంత ఖర్చు అయినా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి. అలాగే పోలవరం కానీ, అమరావతి కానీ ఈవేళ నిర్మాణాలు జరుగుతున్న సందర్భంలో కార్మికులందరికీ పుష్కలంగా పని దొరికే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో పని లేకోకుండా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. ప్రస్తుతం నైపుణ్యం ఉన్న కార్మికులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కనీసం ఈ సంవత్సరంలో 80,000 మందికి ఇవ్వాలన్న దృక్పథంతో మరి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితులు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా వాళ్లకు సరైన శిక్షణ ఇస్తే వారికి ఇక్కడ పుష్కలంగా ఉపాధి దొరుకుతుంది. ఈ నైపుణ్యం అనేది కార్మికుల్లో అలవర్చుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరి సేవ చేసిన పరిస్థితులు. కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్న తరుణంలో
కార్మికుల యొక్క పోరాటంలో వాళ్ళ శక్తివంచనకు తగ్గట్టుగా మరి వేతనం చెల్లించాలన్న ఆలోచనతో గతంలో నాయకులు చేసిన శ్రమ ఫలితమే ఈ మేడే యొక్క సందర్భం. అటువంటి కార్యక్రమం ఈరోజు మరి అటువంటి రోజున అనేక రకమైన కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. అలాగే ఏదైతే పార్టీ ప్రకటించినప్పటి నుంచి కూడా జెండాలో నాగలు కానీ చక్రం కానీ ఇల్లు కానీ చిహ్నాలు ఎన్టీఆర్ గారు ఆ రోజునే కార్మిక శక్తి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క చిహ్నంగా భావించి ఆ రోజు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ చిహ్నాలను కూడా మా జెండాలో పొందుపరచడం జరిగింది. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి పరిపాలన వచ్చిన తర్వాత కార్మికుల యొక్క శ్రమను పెంచే విధంగా వాళ్ళకి తగిన వేతనాలు ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ శ్రామికుడికి పని లేకుండా కలిగించే విధంగా అటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి పనుల్లో కానీ మరి ముందుకు రావడం, ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. స్థానిక 32వ వార్డ్ కడకట్లలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తున్నట్లు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు కూచిపూడి అనిల్ కుమార్, కాంట్రాక్ట్ శివాలు టీసీసీకి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో అప్పటి శాసనసభ్యులు పైడికొండల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారన్నారు. కొంతమేర పనులు జరిగి నిధులు లేమి చేత నిలిపివేయబడిందన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత మళ్లీ దీనిని పునర్నిర్మించాలని సంకల్పం చేసి తన సొంత నిధులు కొంత ప్రకటించి తన మిత్రులు శ్రేయోభిలాషులతో నిధులు సమకూర్చి సుమారు ₹1 కోటి ఈ స్విమ్మింగ్ పూల్ పూర్తి చేయడం జరిగిందన్నారు. చుట్టుప్రక్కల జిల్లాల్లో లేనటువంటి విధంగా ఈ స్విమ్మింగ్ పూల్ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఎంతో నమ్మకంతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని కూచిపూడి అనిల్ కుమార్, కాంట్రాక్టర్ శివ, రాచకొండ చంటి అప్పచెప్పారని ఈ విధంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాప్ చైర్మన్ చేతుల మీదుగా ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజలు దీనిని వినియోగించుకోవాలని కోరారు. స్విమ్మింగ్ చేయడం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా తయారవుతామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మరి కడకట్లలో స్విమ్మింగ్ పూల్ అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చాక 2019 నుంచి 24 ఈ స్విమ్మింగ్ పూల్ ని భ్రష్టుపట్టించడం జరిగింది. మరి 2024లో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మరి ఆయన ఆధ్వర్యంలో ప్రజల నుంచి విరాళాలు సేకరించి మళ్ళీ అదే శివ గారిని మరి అలాగే అనిల్ గారిని సోదరులు వీళ్ళందరినీ మరి దీనికి కమిటీ కింద వేసి మరి రంగరంగ వైభవంగా స్విమ్మింగ్ పూల్ మన జిల్లాలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ లేనటువంటి విధంగా తయారు చేసి మరి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో రేపు ఉదయం మరి 9ంటికి బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అలాగే మరి జిల్లా కలెక్టర్ మరి నాగరాణి గారు, అలాగే సాప్ చైర్మన్ గారు, అలాగే గుంటూరు ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా జనసేన ప్రెసిడెంట్ చంద్రబాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి రేపు పొద్దుట స్విమ్మింగ్ పూల్ అంగరంగ వైభవంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి అలాగే ఇప్పుడు వేసవి విడుదలలో మరి పిల్లలందరూ కూడా మరి ఈ స్విమ్మింగ్ పూల్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఏదైతే స్విమ్మింగ్ పూల్ గత 2018లో శంకుస్థాపన చేయబడి కొంత మేరకు నిర్మాణం కావించబడి నిధులు లేమి చేత నిలిపివేయబడ్డ స్విమ్మింగ్ పూల్ ని గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మళ్ళా దీన్ని పునర్నిర్మించాలని సంకల్పం చేయడం, వారు సొంత నిధులతో తన జేబులోంచి డబ్బులు ఆయన ముందు ప్రకటించి తన మిత్రులతో, తన శ్రేయోభిలాషులతో, వారి అనుచరులతో అందరి చేత కూడా ఒక మంచి పని చేస్తున్నాం, తాడేపల్లిగూడెనికి ఒక స్విమ్మింగ్ పూల్ అందుబాటులో తీసుకొస్తున్నాం, ఆగిపోయిన నిర్మాణాన్ని మళ్ళీ మేము పునర్నిర్మిస్తున్నాం అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. 1 సంవత్సర కాలంలో ₹1 కోటి పైబడి అందులో కూడా అత్యధిక శాతం ఆయన స్వీయ నిధుల నుండి ఇవాళ స్విమ్మింగ్ పూల్ చాలా సుందరంగా ఈ 2-3 జిల్లాల్లో ఎక్కడా లేనంత అత్యద్భుతమైనటువంటి టెక్నికాలిటీస్ పరంగా చాలా సౌండ్ గా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మీట్స్ ఇక్కడ జరిగే అంత క్వాలిటీగా మేము నిర్మించడం జరిగింది. ఏ నమ్మకం అయితే మా మీద పెట్టి ఏ బాధ్యతలు అయితే మా మీద మోపారో దానికి 100కి 100% ట్రాన్స్పరెంట్ గా క్రిస్టల్ క్లియర్ గా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. మన ప్రధాన నాయకుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు తాడేపల్లిగూడెం స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ
మా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. రేపు 30వ తారీఖు 3వ తారీఖు ఉదయం 9 గంటలకి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి సంకల్పించాం కాబట్టి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. దయచేసి ఈ ఆహ్వానాన్ని పర్సనల్గా మేము పిలిచినట్టుగా భావించి తప్పనిసరిగా వచ్చి 9 గంటలకి ఈ ఆహ్వానం దాంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బొలిశెట్టి శ్రీను గారు, మన ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీను గారు ఆదేశాల మేరకు ఈ స్విమ్మింగ్ పూల్ ని కాంట్రాక్ట్ శివ గారికి, కూచిపూడి అనిల్ గారికి, రాచకొండ వెంకటనారాయణ నేను కలిపి ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతను మేము సద్వినియోగపరుచుకుని చక్కగా తీర్చిదిద్ది మన ప్రజలకు అంకితం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రజలందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో సత్య అప్సెట్ ప్రింటర్స్ అధినేత జగదీష్ రెడ్డి ఆర్థిక సహకారంతో కడకట్లలో జనతా ఆసుపత్రి ఆవరణలో అధ్యక్షులు చిన్న మణీంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని హితా క్లినిక్ శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్టతగా రీజన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్, ముఖ్య అతిథి సైకాలజిస్ట్ డాక్టర్ శంకర్ రెడ్డి, క్యాంప్ అబ్జర్వైజర్ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జి కీర్తి మాట్లాడుతూ షుగర్ వ్యాధికి మందులతో పాటు తగిన వ్యాయామం చేస్తూ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. 86 మంది పేషెంట్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తి, జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, జగదీశ్వర్ రెడ్డి, ఆలపాటి పవన్ కుమార్, చిక్కా వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి క్యాంపులో సేవలందించారు. ఈ ఉచిత డయాబెటిక్స్ టెస్టింగ్ క్యాంప్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఇంత సక్సెస్ఫుల్గా జనాలకు ఉపయోగపడేటట్టు వాళ్ళు గైడ్ చేస్తున్న డాక్టర్ గారికి, అలాగే ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్న మన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, ఇది వరకు 40-45 ఏళ్ళు దాటిన తర్వాత ప్రీ డయాబెటిక్ స్టేజ్కి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 20-25 ఇయర్స్కే ప్రీ డయాబెటిక్ స్టేజ్కి కూడా ఎంటర్ అవుతున్నారు జనం. సో ముఖ్యంగా మనం ఏమనుకుంటే, ఆల్రెడీ డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వాళ్ళే అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుని బ్లడ్ షుగర్ మానిటర్ చేసుకోవాలన్నట్టు మనం గుర్తిస్తాం. కాకపోతే ఎవరైతే ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఉంటున్నాయో, అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ప్రీ డయాబెటీస్కి, ఎక్కువగా అల్సర్ రావడం కానీ, ఎక్కువగా యూరినేషన్ కానీ, తప్పిక వేయడం కానీ, తిన్న వెంటనే కూడా అల్సర్ రావడం, ఇట్లాంటి ప్రీ డయాబెటిక్ స్టేజెస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా సో ఇటువంటి క్యాంప్స్ ఉపయోగించుకుని జనరల్ పబ్లిక్ కూడా సో టెస్ట్ చేసుకోవడం ద్వారా ఇఫ్ దే ఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ సో తగిన జాగ్రత్తలు, సో ఎక్సర్సైజ్ రూపంలో కానీ, డైట్ రూపంలో కానీ, లేదా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ రకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సో ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ని వాళ్ళు ప్రివెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ ఉచిత మధుమేహ పరీక్షా కేంద్రానికి ఈరోజు ప్రారంభించడానికి వచ్చేసినటువంటి డాక్టర్ శంకర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, ఈ ఉచిత డయాబెటిక్ క్యాంప్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ క్యాంపు ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ అంటే మా క్లబ్కి మేము మా ప్రెసిడెంట్ అయినటువంటి మణేంద్ర గారు, జగదీష్ గారు అండ్ త్రిమూర్తి గారు, డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాంపు ఈ విధంగా రన్ అవ్వడానికి, నిరంతరాయంగా కొనసాగడానికి ఎంతో సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన తాడేపల్లి లయన్స్ క్లబ్లో ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఎలా జరుగుతుందో అలాగే ప్రతి నెల 2వ తారీఖు జరుగుతుందండి ఇది. అలాగే ఇవాళ కూడా మనం ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ అనేది రన్ చేస్తున్నాం. ఫ్రీ డయాబెటిక్ క్యాంప్కి ఓపెన్ చేయడానికి వచ్చిన మన డాక్టర్ శంకర్ రెడ్డి గారు సైకాట్రిస్ట్, మన తాడేపల్లిగూడెంలో ఇంచుమించు 1-2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి చాలా పేరు సంపాదించారు. మన తాడేపల్లి లయన్స్ క్లబ్లో ఆయన కూడా మన మెంబర్ యాక్చువల్లీ. ఈ మధ్య జాయిన్ అయ్యారు, బట్ యాక్టివ్గా ఉంటున్నారు ఆయన. అలాగే ఇవాళ డయాబెటిక్ క్యాంప్ అనేది మనకి నేను అడగగానే మన జగదీష్ రెడ్డి గారు ఆయన కూడా మన లయన్స్ మెంబర్, అడగగానే మనకు స్పాన్సర్ చేసి ఇవాళ ఫైనాన్షియల్గా మనకు సపోర్ట్ చేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ మనకి ఇంకో గెస్ట్గా వచ్చిన గీత గారు, షీజ్ ఎంపీటీ ఫిజియోథెరపిస్ట్.
కీర్తి గారు ఆవిడకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మంచి విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. మండల విద్యాశాఖ అధికారి జ్యోతి మాట్లాడుతూ, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు, విద్యార్థుల శ్రమతో మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. SSC పరీక్షలో ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 1235 మంది హాజరయ్యారు. దాంట్లో 980 మంది ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. టోటల్గా తాడేపల్లిగూడెం మండలానికి 81% వచ్చింది. సో ఇది చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ 78% వచ్చింది, 81%. ఇంకా విషయం ఏంటంటే 500 అబోవ్ మన మండలంలో ఉన్నటువంటి 231 మంది విద్యార్థులు, ఈ 930 మంది 231 మంది విద్యార్థులకు 500 దాటి 500 మార్కులు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా 233 మంది 500 దాటి వచ్చింది. ఇప్పుడు కూడా 231 మంది 500 దాటి గవర్నమెంట్ స్కూల్స్ చాలా చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైతే టాపర్స్ హైయెస్ట్ అయితే కనుక 585 ఆర్మర్లో సెకండ్ హై స్కూల్ విద్యార్థులు వచ్చింది. సెకండ్ 584 కొండగూడెం హై స్కూల్ విద్యార్థులు, థర్డ్ వచ్చి 582 జగన్నాథపురం సెకండ్ స్కూల్, మాధవరం సెకండ్ స్కూల్, నలుగుర సెకండ్ స్కూల్. అలాగే 4th ప్లేస్ ఫస్ట్ 580 తాడేపల్లిగూడెం హై స్కూల్. ఇట్లా పిల్లలందరూ కూడా ఇంచుమించు 10 మందికి 580 మార్కులు దాటి వచ్చినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో సార్తో శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం ఎమ్మెల్యే సార్ క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక పాతూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవములు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు, వేద పండితుల బ్రహ్మత్వంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి పప్పపు హరిరాం ప్రసాద్ ఆధ్వర్యంలో సత్సంగ సభ్యుల పర్యవేక్షణలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కోలాట నృత్యాలతో, తీన్మారు డప్పులతో, డీజేలతో పాతూరు పరిసర ప్రాంతాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగించారు. రథోత్సవం భక్తులతో కోలాహలంగా సాగింది. శనివారం ఉదయం 7 గంటల నుండి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన భక్తులందరికీ ఆలయ చైర్మన్ దూసనపూడి రమేష్ మరియు సత్సంగ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు 6వ రోజు శనివారం చక్రస్నానం ఆలయంలో చక్రస్నానం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి చక్రస్నానంలో పాల్గొని జయప్రదం చేశారు. భక్తులందరికీ మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించిన మా సత్సంగ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు, వచ్చిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పెంటపాడు మండలం అలంపురం విజ్ఞాన్ ఉన్నత పాఠశాల నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు 2026లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. 82 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 81 మంది ఫస్ట్ క్లాసులు, ఒక విద్యార్థి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ చిరంజీవి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిశారు. వారిని వలవల బాబ్జీ సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అధ్యాపక బృందాన్ని, యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, ఆకాశపు స్వామి, పాతురి రాంప్రసాద్ చౌదరి, సబ్నివీసు కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. అల్లంపురం విజ్ఞాన్ స్కూల్ ఒక మట్టిలో మాణిక్యాలని తయారు చేసినట్టుగా మిరికిల్ లాంటి స్టూడెంట్స్ని తయారు చేశారు. ప్రేమ్ కిషోర్ 591 ఎంత చక్కగా మరి ఆ అబ్బాయి చదువుకుని కృష్ణాయపాలెం గ్రామం, చిన్న గ్రామం, మరి ఆ ప్రెసిడెంట్ గారికి నేను చెప్తాను తప్పనిసరిగా ఆ గ్రామంలో ఆ అబ్బాయికి మరి సన్మానం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు మరి వాళ్ళ గైడెన్స్ ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ స్కూల్లో అధ్యాపక బృందం అలాగే చిరంజీవి గారు మరి వాళ్ళని సానపట్టి వజ్రాల్లా తయారు చేసి ఈవేళ ఒక్కొక్కళ్ళకి ఇలాగా మరి 580 దాటి అంటే అది వాళ్ళకి తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువు అనేది ఈవేళ తల్లిదండ్రులకి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మా అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకోవాలి, మా అమ్మాయి మంచి మార్కులు తెచ్చుకోవాలి, అలా ఆలోచించబట్టే ఎక్కువ శాతం ఈ 595, 599 నుంచి వచ్చిన మార్కులు నేను అన్ని పరిశీలిస్తే 70% బాలికలే అత్యధికంగా మార్కులు తెచ్చుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అలాగే మిగిలిన మార్కులు బాలురు తెచ్చుకుంటున్నారు. అయితే మరి విజ్ఞాన్ స్కూల్కి మేమందరం కూడా మరి మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా యానివర్సరీకి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా క్రమశిక్షణ అనేది కావాలి. చిరంజీవి గారు ఆ క్రమశిక్షణ స్టూడెంట్స్ అందరిలోనూ కూడా కనిపించేలాగా చేయడంలో కృతకృత్యులు అవుతూ ఉన్నారు. ఇలాంటి స్కూల్లో చదివించినందుకు తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తక్కువ ఫీజులతోటి ఎక్కువ ఫలితాలు రాబట్టడం జరుగుతాం. అది కూడా మరి టౌన్లో చదివేవాళ్ళు కాదు, అన్ని విలేజ్ల నుంచి ఆ స్టూడెంట్స్ చదువుకుంటూ మరి వేళ మరి వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, వాళ్ళ స్కూల్కి కూడా ఒక గొప్ప ఖ్యాతి తెచ్చిన విద్యార్థుల్ని మరి అభినందిస్తూ విజ్ఞాన ఉన్నత పాఠశాల తరపు నుంచి ఈ పల్లెటూరి ఆణిముత్యాలు, ముఖ్యంగా మోర్సా ప్రేమకిషోర్ షెడ్యూల్ కులానికి సంబంధించి నిరుపేద విద్యార్థి, చాలా చక్కగా చదివి కృష్ణాయపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి 591 స్టేట్ మార్క్ తోటి ఇవాళ ప్రతిభ కనబరిచాడు. ఆ అబ్బాయికి రాబోయే రోజుల్లో మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఒక ప్రతిభ పురస్కారము 20,000 రూపాయలు నగదు బహుమతి కూడా తీసుకోబోతున్నాడు. అలాగే మరికొంతమందికి కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు. గతంలో ఒక 5 సంవత్సరాలు ఆపారు. లాస్ట్ ఇయర్ మన స్కూల్కి సంబంధించి 7 ప్రతిభా అవార్డులు, 7 రెళ్ళు 1,40,000 రూపాయలు ఇదే కార్మిక
బోర్డు ఇతర నిర్మాణ శాఖ సంబంధించినటువంటి చైర్మన్ గారు బాబ్జీ గారి చేతుల మీదుగా మేము అందుకోవడం జరిగింది. ఇవాళ ఇంతమంది పెద్దల మధ్య ఈ పిల్లలకి ఆత్మీయ సత్కారం చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి పేరెంట్స్ కూడా హాజరయ్యారు, చాలా సంతోషం. తాడేపల్లిగూడెం ద్వారకానగర్ కుంచనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొత్తపేట వాడపాలెం కట్టిమేను మణికంఠ వీరదేవి మౌనిక ప్రసన్న దంపతులచే శనివారం ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం అర్చన, నక్షత్రహారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ, భోగ శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామివారి పవలింపు సేవ నిర్వహించారు. శనివారం సేవలు ఎవరైనా చేయించుకోవాల్సిన భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా కోరారు. హరి గోవింద శ్రీ వల్లభ గోవింద వెంకటరమణ. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలమని మేము ఈరోజు శనివారం నాడు తోమాల సేవ, అర్చన, సుప్రభాత సేవలో పాల్గొన్నాము. స్వామివారి కృపకు పాత్రులు. శ్రీ కుంచనపల్లి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చామండి. ఈరోజు శనివారం స్పెషల్. ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ దేవుని ఆశీస్సులు తీసుకున్నామండి. ఇలానే ఈ స్వామి అభివృద్ధి ఇలానే చెందాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నామండి. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క మేము ఈ సత్యమును తెలుసుకుని మా అల్లుడు, మా అమ్మాయి దంపతులైన వీళ్ళు కొత్తపేట నుండి తీసుకొచ్చామండి. ఇక్కడ ఈ వారం పూజ చేయించడానికి ఆ దేవుడు ఆశీస్సులు వీళ్ళకి ఇవ్వాలని, వీళ్ళకి సంతానాన్ని ప్రాప్తించాలని కోరుకుంటున్నాం. ప్రతి శనివారం కూడా ఈ దేవాలయంలో ఇంతే వైభవంగా సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అలాగే సాయంత్రం నక్షత్రహారతి జరుగుతుంది. స్వామివారికి అందరూ కూడా దర్శించుకుని వారి కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు శనివారం నాడు మజ్జిగ చలివేంద్రానికి మన పాలుబుచ్చయ్య గారు కుమారుడు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆయన మజ్జిగ వితరణ చేయడానికి ఆయన సౌజన్యంతో జరుగుతుంది. అలాగే మిగతా కార్యక్రమాలకి శ్రీ పేరూరి సత్యనారాయణ గారు వారి దంపతులు కంట్రిబ్యూషన్ చేయడానికి ముందుకొచ్చారు. వారికి, వారి కుటుంబానికి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సదా ఎల్లప్పుడూ కాపాడి రక్షించాలని కోరుకుంటున్నాము. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీ స్వామివారిని తొళక్కం వాహనంపై ఉంచి అలంకరించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణ నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ఉంచి అలంకరించి హారతులిచ్చారు. ఆలయ అనువంశ ధర్మకర్త నివృత్తరావు, ఈవో వేంద్ర త్రినాథరావులు కొబ్బరికాయలు కొట్టి రథాన్ని ముందుకు లాగారు. భక్తుల గోవింద నామస్మరణ నడుమ రథోత్సవం ముందుకు సాగింది. ఇరు దేవురులతో కలిసి చినవెంకన్న ద్వారకా తిరుమల పురవీధులలో రథంపై విహరించారు. కోలాట నృత్యాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథాన్ని ముందుకు లాగుతూ భక్తులు ఆనందడోలికల్లో మునిగి తేలారు. అఖిల భారత కెమిస్టుల సమైక్య మే 20 బుధవారం ఆల్ ఇండియా సమ్మెకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు జేఎస్ షిండే, ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగాల్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రత్నం, ప్రధాన కార్యదర్శి కె కరుణకుమార్ గుప్తా, కోశాధికారి సాధు ప్రసాద్ పిలుపు మేరకు శనివారం తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మానిపల్లి పాండురంగారావు, సెక్రటరీ గమిడి గణపతి, ట్రెజరర్ మండా హరిగణేష్, ఈసీ మెంబర్స్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. మే 20 బుధవారం ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి పట్టణ ప్రజలు, మా కెమిస్టులు
అందరూ సహకరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాము. ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో మా షాపులు తీయం. మీకు ఏమైనా మందులు కావాలంటే ఒకరోజు ముందుగా 2 రోజుల ముందుగా మా వద్ద తీసుకుని మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. మా బంధుకి కారణం ఆన్లైన్ ఈ ఫార్మసీ దాన్ని నియంత్రించాలి. తర్వాత ఆన్లైన్ వారు ఇచ్చే డీప్ డిస్కౌంట్లు చాలా ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నారు. వాటి వలన స్పూరియస్ మందులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు ఆన్లైన్లో మందులు తీసేయాలని మేము ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాము. ఆల్రెడీ ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కావున పట్టణ ప్రజలందరూ ఆన్లైన్ ఫార్మసీ మేము చేస్తున్న బంద్కి మాకు మద్దతునిచ్చి రాబోయే రోజుల్లో మంచి మందులు మీరు వినియోగించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. మా ఏఓసిడి పిలుపు మేరకు నిర్వహించే బంద్కి మా కెమిస్ట్ సోదరులతో పాటు పట్టణ ప్రజలు కూడా సహకరిస్తారని కోరుతున్నాము. ఈ బంద్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫార్మసీ ఆన్లైన్ మెడిసిన్స్ ద్వారా మెడిసిన్స్ తెప్పించుకుంటున్నారు. దాని ద్వారా జరిగే అనర్థాలు చాలామందికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. లేబుల్స్ మార్చడం, డేట్ ఆఫ్ ఎక్స్పైరేషన్ మార్చడం, ఇటువంటివన్నీ వీడియోలో వచ్చాయి, చాలామంది చూసే ఉంటారు. అటువంటి అవకతవకలు జరగకుండా మీకు తెలుసున్న మీ పక్కనున్న షాపులు కొనుక్కుంటే ఏ మాత్రం తేడా వచ్చినా ఆడు బిల్లు మీద ఇస్తాడు. మీ పక్కన ఏ మాత్రం తేడా వచ్చినా మీరు అడగడానికి ఉంటుంది. ఆన్లైన్లో మీకు సమాధానం చెప్పేవాడు కూడా ఎవడో ఉండడు. ప్లస్ వాడు ఏది పంపించాడో మీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. అందుకోసం ముఖ్యంగా అది ఆప్ చేయించాలని. అలాగే మాదక ద్రవ్యాలు మా దగ్గరికి వస్తే ప్రిస్క్రిప్షన్ 30 రోజులు దాటిన తర్వాత మా కెమిస్ట్లో ఎవరు కూడా దాన్ని మరలా రీప్రజెంట్ చేయరు. కానీ ఆన్లైన్లో మాదక ద్రవ్యాలు విపరీతంగా విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారా ఎన్ని నెలలైనా మందులు తెప్పించేసుకోవచ్చు. దానివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఈ రెండింటి మీద నియంత్రించాలనే ఉద్దేశంతో ఏఓసిడి పిలుపు మేరకు మేము 20వ తారీఖున బంద్ చేయాలని నిర్ణయించాము. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన గల శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న స్వామివారి 54వ వివాహ వసంతాల వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి పవళింపు సేవ జరిగింది. ఆలయ అర్చకులు వాడపల్లి అనంతకృష్ణమాచార్యుల బ్రహ్మత్వంలో పెదపూడి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం, అనంతరం చక్రస్నానం జరిగాయి. అలాగే సాయంకాలం స్వామివారికి 12 ప్రదక్షిణాలు, 12 నివేదనలు, అనంతరం స్వామివారికి పవలింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. 3వ తారీఖు ఆదివారం ఉదయం అన్న సమారాధన కార్యక్రమం జరుగును. కావున భక్త మహేషందరూ చేసి ఇతోధికంగా స్వామివారికి అన్నప్రసాదాలకి వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి స్వామివారి కృపకు పాత్రలు పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పాంచానిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి పౌర్ణమి, స్వాతి నక్షత్రం, ఈరోజు అవభృత స్నానం, ఉదయం స్వామివారికి అవభృత స్నానం, అదేవిధంగా పూర్ణాది మహాపూర్ణాది కార్యక్రమం చేసుకుని అవభృత స్నానం చేసి ఈ సాయంత్రం వేళ ఈరోజు స్వామివారికి 12 ఆరాధన, 12 ప్రదక్షిణ, అదేవిధంగా స్వామివారికి పర్యటన ఉపశమనార్థం పుష్పశయనం అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పడం అటువంటి పవలింపు సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పరిపూర్తి అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మరీ మనవి చేస్తున్నాం. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులలో శనివారం పుస్తకాలు చదివించడం, ఆదరణ సేవా సంస్థ ఎం షర్మిలచే కథలు చెప్పడం, పుస్తక సమీక్ష నిర్వహించారు.
ప్రతి వీరాస్వామిచే అక్షరాలతో ఆటల పోటీలు, తెలుగు వెలుగు కథలు వివరించారు. కె రాజశేఖర్ చే పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వి జాన్ బాబు ఇంటర్నెట్ ఉపయోగం గురించి వివరించారు. కెవి సత్యప్రకాష్ సృజనాత్మకత గురించి, ఏ జనార్దన్ రావు పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు గురించి వివరించారు. 21 మంది పాల్గొన్నారు. స్నాక్స్ అందించారు. ఇన్ఛార్జ్ గ్రంథాలయ అధికారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగలను ఉపాధి హామీ బకాయి డబ్బులు వెంటనే కూలీలకు అందజేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండలి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా చేసిన ఫలితంగా డబ్బులు రిలీజ్ చేశారని, అవి ఇంకా కూలీలు ఖాతాలో పడలేదని, కూలీలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వారి ఖాతాలో డబ్బులు వేయాలని ఆయన అన్నారు. ఉపాధి హామీలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని కూలీలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిటికెన మహాలక్ష్మి, బొల్లా నాగమణి, కాసాని లక్ష్మి, దుర్గా, పంగిడి అప్పారావు, షేక్ బాజీ, పెద్ది రామస్వామి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఒట్టిపోలు రాము, రామలక్ష్మి దంపతులు మహాప్రసాదం, స్వామికి కండువ, దండ, గజమాలలు సమర్పించారు. తాడికొండ వాసుదేవరావు, మీనాకుమారి దంపతులు, దిండి సూర్యభాస్కర్రావు, గజలక్ష్మి కుమారుడు చిరంజీవి, షణ్ముఖ శ్రేయాన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దల జ్ఞాపకార్థం కార్యక్రమాలకైనా అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని గాని, ఆలయ అర్చకులను గాని సంప్రదించాలన్నారు. శ్రీనివాస రామాలయంలో మరి వాళ్ళ శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కొడవటిగంటి సీతారాం పవన్ గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అలంకరణ నిర్వహించారు. అలాగే మరి విశేష పూజలు కూడా నిర్వహించారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మరి వాళ్ళ శనివారం సందర్భంగా స్వామివారికి మహాప్రసాదానికి సహకరించిన దాతలు శ్రీ ఒట్టిపోలు రాము, శ్రీమతి రామలక్ష్మి దంపతులు, అలాగే మరి స్వామివారి కండువాదానికి సహకరించిన దాతలు శ్రీ తాడికొండ వాసుదేవరావు, శ్రీమతి మీనాకుమారి దంపతులు మరియు శ్రీ దిండి సూర్యభాస్కర్రావు, శ్రీమతి గజలక్ష్మి దంపతులు. అలాగే మరి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 200 వారాల పైగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మరి ఈ అన్నదానానికి పూర్తి సహకారాన్ని అందించిన దాతలు శ్రీ దిండి సూర్యభాస్కర్రావు, శ్రీమతి గజలక్ష్మి దంపతులు కుమారుడు చిరంజీవి, షణ్ముఖ శ్రీయాన్ పుట్టిన సందర్భంగా వారు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దగ్గరుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి వారికి ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున అలాగే మరి భక్తుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి నిర్విధంగా. మరి అన్నదాన కార్యక్రమానికి చాలా మంది దాతలు సహకరిస్తున్నారు. ఈ వారం శ్రీ దిండి సూర్య భాస్కర్రావు, శ్రీమతి గజలక్ష్మి దంపతులు కుమారుడు చిరంజీవి, షణ్ముఖ శ్రీయాన్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, మరిన్ని సార్లు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసే విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా భగవంతుడు సమకూర్చాలని అన్నీ కూడా. మరి ఈరోజు ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాలు ప్రతి వారం జరుగుతున్నాయి కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా కమిటీ తరఫున తెలియవచ్చు. బేమడోలు మండలం గుండుగలను గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన భారీ అన్నసమారాధన కార్యక్రమం భక్తజన సమూహంతో కిటకిటలాడింది. గుండుగలను పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారి కృపా కటాక్షాలను పొందుతూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నప్రసాద వితరణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహక కమిటీ సభ్యులు మామిళ్లపల్లి కాళీ హనుమాన్ బాబు మాట్లాడుతూ, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా 12 ఏళ్లుగా భారీ అన్న సమారాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మహోత్సవానికి గ్రామస్తులు, దాతలు అందించిన సహకారం అమూల్యమని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, మాజీ సొసైటీ అధ్యక్షులు వగ్వాల విజయ వెంకట భాస్కర్, మామిళ్లపల్లి గంగరాజు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 29/4/2026 తేదీన కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం నిమిత్తం ఎప్పుడో పూర్వం రోజుల్లోనే వగ్వాల శేషమ్మ గారు ఎకరన్నర పొలాన్ని కేటాయించి ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా కళ్యాణాన్ని మహా వైభవంగా జరపడం జరుగుతుంది. అలాగే 12 సంవత్సరాల నుంచి ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని
ఇక్కడ సహకరించిన భక్తులు కానీ అలాగే ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిమిత్తం ఉన్న చారిటబుల్ ట్రస్ట్ కానీ అందరూ కూడా సమైక్యంగా చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఇవాళ సుమారు 3,000 నుంచి 3,500 4,000 దాకా భక్తులు ఇవాళ అన్నప్రసాదాన్ని అందుకుంటున్నారంటే ఇదంతా కూడా స్వామివారి మహత్యం. సమిష్టిగా ఏదో కార్యక్రమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఇలా భోజనాలు కలిసినప్పుడు ఒక 3,000 మందిని ఒక చాట మనం కూడగడుతున్నామంటే అది ఎంత మంచి కార్యక్రమం ఆలోచించండి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం ఏమైనా చేయవచ్చు. దానికి అందరూ కూడా మీ అందరూ భక్తులై శుభ్రంగా భక్తులుగా హిందువులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం. జై శ్రీరామ్. గుండుగోలను వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాపుల గుడి అంటారు దీన్ని. ఈ గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణం జరిగినప్పుడు మొత్తం ఊరు మొత్తం సుమారు 3-4 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇది అందరం తలా చేసి దిగ్విజయంగా చేయడం జరుగుతూ ఉందండి. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్ డిపో దగ్గర గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో శనివారం మజ్జిగ వితరణ చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ, సెక్రటరీ ర్యాలీ శ్రీనివాస్, వాసభక్తుల మోహన్, శ్రీగిరి సత్యనారాయణ, వాసభక్తుల శ్రీనివాస్, సొన్నం కోటేశ్వరరావు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 26వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా రూరల్ మండలం నవాబుపాలెంకు చెందిన బండి శ్రీనివాస్, అనురాధ దంపతుల పిల్లలు సృజన, శ్రీరామ్, శంకర్ వారి సహకారంతో అన్నదానం నిర్వహించారు. కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన కోదండ రామాలయం భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు, ఈవో జవాది కృష్ణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం అన్న సమారాధన కార్యక్రమం 406వ వారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం లక్ష్మీ గణపతి మోటార్స్ వ్యాపార సంస్థ నిర్వాహకులు వైశాఖ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దావులూరి దామోదర్రావు, శారదాదేవి దంపతులు కుమారుడు హిమశ్రీ వర్షిత్ అన్న సమారాధనకు సహకరించారు. బస్ స్టాప్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 406వ వారానికి చేరుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వారం దాతలు శ్రీ దావులూరి దామోదరరావు గారు, శారదాదేవి దంపతులు, వారి కుమారుడు హిమశ్రీ వర్షిత్. ఈయన వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల షాప్ అయింది. ప్రతి వారం మేము చేసే అన్నదానం ఈయన చూసుకుని మేము ఎంతమందికి పెడుతున్నామో ఎంత బాగా పెడుతున్నామో చూసుకుని మాకు అన్నదానానికి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా నవరత్నాల టీం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ప్రస్తుతం ఎవరి బిజీలో వాళ్ళు, ఎవరి సంపాదనలో వాళ్ళు, ఎవరి టెన్షన్లో వాళ్ళు, ఎవరి అనారోగ్యరీత్యా వాళ్ళు ఉన్నటువంటి ఈ సమయంలో ఈ నవరత్నాల టీము మొన్న రాత్రి ఇందులో ఒక మేడం గారు చెప్పారు, అసలు మనం స్టార్ట్ చేసాం కానీ కంప్లీట్ చేయగలమా, కంటిన్యూ చేయగలమా, చేయలేమా అన్న అధైర్యంతో స్టార్ట్ చేసామండి అని మొదలుపెట్టారంట. వారి యొక్క ఆ మేడం గారి యొక్క భర్త చెప్పారట, ఒక 3 వారాలు మీ అందరూ వేసుకుని చేయండి, ఆటోమేటిక్గా ఆ స్వామి కృప వల్ల ఆయనే తీసుకెళ్తారు ముందుకని చెప్పారట. నిజంగానే అలాగే ప్రతి వారం కూడా లోటు లేకుండా ఏదన్నా ఒక వారం లేకపోతే ఆ రోజు అప్పటికప్పుడు ఉదయం 9ంటికైనా 10ంటికైనా సరే మేము ఈ వారం స్వామివారి తరపున అన్నదానం చేస్తామని ముందుకు వస్తున్నారంట. నాకు ఇది ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారితో పాటు నేనేం చెప్పానంటే ఆ కమిటీతో పాటు అమ్మ నన్ను కూడా మీతో చేర్చుకోండి, సేవకైనా సరే మీరు ఏదన్నా ఇంకొక విషయం ఏమన్నారంటే ఎప్పుడన్నా కనుక ఎవరైనా డోనర్ లేకపోతే మా 9 మంది సభ్యులను కలిపి మేము కంటిన్యూ చేద్దాం, మా ఎంత ఖర్చు అయినా మేము పెట్టుకుంటామన్నారు. వాళ్ళతో పాటు మీ సేవకైనా సరే డబ్బులకైనా సరే నన్ను కూడా పిలవండి అమ్మా, నేను కూడా ఉంటాను మీతో పాటు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.